సద్గురు శ్రీ షిరిడి సాయిబాబా సచ్చరిత్ర అధ్యాయం 19. గత అధ్యాయంలో రాధాబాయి దేశ్ముఖ్ చేయుచున్న ఉపవాసము గురించి శ్యామ బాబాకు చెప్పాడు. సర్వజ్ఞుడైన బాబా తెలియంది కాదు. ఒక మహత్తరమైన బాబా విధానం అంతకుముందు ఎప్పుడూ రాని ఒక ముసలమ్మ ద్వారా ప్రకటన చేయటం జరిగినది. అదేమిటో ఇప్పుడు చూద్దాము. బాబా వృద్ధ స్త్రీని తమ వద్దకు పిలిపించుకొని తమ ఎదుట కూర్చుండబెట్టుకున్నారు. అమ్మా, ఎందుకు సత్యాగ్రహం చేస్తూ ప్రాణానికి ముప్పు తెచ్చుకుంటున్నావు? నేను రొట్టె ముక్కలను అడుక్కునే ఫకీరుని మాత్రమే. నాపై దయ చూపించు. నేను నిజంగా నీ బిడ్డను, నీవు నా తల్లివి. నా మాటలు శ్రద్ధగా విను. నా వృత్తాంతాన్ని తెలుపుతున్నా. నాకు ఒక గురువు ఉన్నారు. వారి గొప్ప మహాత్ములు. వారు దయార్థ హృదయులు. నేను వారి సేవన చేశాను, కానీ వారు నా చెవిలో ఏ మంత్రం ఉపదేశించలేదు. అయితే వారిని వదిలిపెట్టకూడదని, వారి నుండి మంత్రాన్ని పొందాలని దృఢ నిశ్చయంతో ఉన్నాను. కానీ వారి మార్గం వారిది. వారు నా తలను ఒరిగించారు. వారు నన్ను 2 పైసలను అడిగారు. వారిని నేను వెంటనే ఇచ్చాను. వారి కోరినది వ్యవహారికమైన పైసలు కాదు. వారు నన్ను అడిగిన 2 పైసలు, ఒకటి శ్రద్ధ, రెండవది సహనము, నిష్ఠ, సబూరి. వారిని సమర్పించగానే మా గురువుగారు ప్రసన్నులైరి. గురువును శిష్యుడు ఎట్లు సేవించవలెనో తన అనుభవ రూపమున బాబా భక్తులకు బోధించుట. బాబా ఇంకా రాధాబాయితో ఇట్లు చెప్పిరి. నా గురువును నేను 12-10 సంవత్సరములు సేవించినాను. వారు నన్ను పెంచి పోషించినారు. భోజనమునకు, వస్త్రములకు అచట నాకు లోటు లేదు. వారు పరిపూర్ణులు. వారు నన్ను మిక్కిలి ప్రేమించేవారు. అటువంటి గురువు ఎచట ఉండరు. ఎల్లప్పుడూ ధ్యానముతో ఉండు నా గురువును నేను తదేకముగా చూచుచుండేవాడను. నిద్రాహారములు లేక రాత్రింబవళ్ళు నేను నా గురువుపై దృష్టిని పెట్టేవాడను. నాకు ఎల్లప్పుడూ వారిని సేవించుట, వారి ధ్యానము తప్ప నాకు మరొకటి ఉండేది కాదు. నాకు ఆకలి తప్పకలు ఉండేటివి కాదు. తాబేలు తమ పిల్లలను దృష్టి ద్వారానే ఆహారం సమకూర్చేలా మా గురువు తమ కృపాదృష్టితో పోషిస్తారు. బాబా తన గురు విధానమును రాధాబాయికి తెలుపుట. అమ్మా, ఈ మసీదులో కూర్చుని ప్రమాణపూర్వకంగా తెలుపుతున్నాను. నా మాటలు నమ్ము. నా గురువు నా చెవిలో మంత్రం ఏమీ ఉపదేశించలేదు. మరి నేను నీ చెవిలో మంత్రం ఎట్లు ఉపదేశం చేయగలను? నదికి ఒక తీరాన తాబేలు ఉంటుంది. దాని పిల్లలు మరో తీరాన ఉంటాయి. వాటి పాలన, పోషణ ఆ తాబేలు యొక్క చూపు వలనే. అట్లే గురువు కూడా తమ దృష్టిని నా యందు నిలిపి నన్ను ప్రేమతో కాపాడిరి. మంత్రము కానీ ఉపదేశము కానీ ఎవరి వద్ద నుండి కానీ పొందుటకు ప్రయత్నించకుము. నీ ఆలోచనలు, నీవు చేయ పనులు నీ కొరకమే వినియోగించుము. నీవు తప్పక పరమార్థమును పొందెదవు. నీవు నా వైపు సంపూర్ణ హృదయముతో చూడుము. నేను నీ వైపు అట్లే చూసేదను అని తమ యొక్క గురు విధానమును ఆమెకు బాబా చెప్పిరి. నేను ఈ మసీదులో కూర్చొని నిజమునే చెప్పేదను. నిజము తప్ప మరేమీయో మాట్లాడను అని పై విషయములన్నింటినీ యథార్థముగా చెప్పుటగా గుర్తించవలెను. ఒక్క సాయిబాబా మార్గములో తప్ప ఇతర గురు విధానములలో గురువు శిష్యుని చెవిలో మంత్రమును ఉపదేశించుట గురు విధానముగా కొనసాగుచున్నది. పై లీలలను బట్టి శ్రీ సాయిబాబా మార్గములో చెవితో మంత్రోపదేశం చేయట పని లేదు. భక్తుడు శ్రీ సాయిబాబాపై దృష్టి పెట్టిన బాబాయే ఆ భక్తునిపై దృష్టి పెట్టును. అప్పుడు ఆ భక్తుడు బాబాపై ఎట్టి భావంతో దృష్టి పెట్టినా బాబాయు ఆ భక్తునిపై దానికి తగినట్లుగా దృష్టి పెట్టును. అప్పుడు ఆ భక్తుడు బాబాపై ఎట్టి భావంతో దృష్టి పెట్టునో అదే విధముగా గురు ఫలితం పొందును. బాబా తమ దృష్టి తమ గురువుపై పెట్టినట్లు స్పష్టముగా చెప్పిరి కదా. బాబాపై దృష్టి పెట్టుటయే బాబా గురు విధానముగా అవగాహన అయినది. బాబా ఎవరిని తన శిష్యుడిని చెప్పినందున అందరూ భక్తులే ఎగుటుతో బాబా మార్గములో గురు పరంపర లేదని అవగాహన అయినది. ఎవరిని గురువులను చేసి కూర్చోబెట్టలేదని అందరికీ సద్గతి కలిగించుటయే వారి విధానమని అవగాహన అవుచున్నది. సాయి మార్గంలో ఎప్పటికైనా బాబా ఒక్కటే గురువు అనుట అవగాహన అయినది. ఏ సాధనలో కానీ 6 శాస్త్రములలో ప్రావీణ్యము కానీ అవసరము లేదు. నీ గురువందు ప్రేమ విశ్వాసములు నుంచుము. గురువే సర్వము చేయవాడనియు కర్తయనియు పూర్తిగా నమ్ముము అని రాధాకృష్ణమాయి ముసలమ్మకు బోధ చేసి బసకు వెళ్ళి భోజనము చేయమని చెప్పి ఆ ముసలమ్మను బాబా ఒప్పించిరి. ఆమె బాబాకు నమస్కరించి ఉపవాసమును మానుకొనెను. రాధాబాయి ముసలమ్మ అదే మొదటిసారిగా షిర్డీ వచ్చుట. అటు తర్వాత మరలా వచ్చి ఉండలేదు. ఎందరెందరో బాబా అంకిత భక్తులు ఉన్నప్పటికీ తమ గురు మార్గమును ఆమెకు తెలుపుట రాధాబాయి ముసలమ్మ అదృష్టం. తమ తత్వమును, ఉనికిని, గురు మార్గమును, గురు పూజా ప్రత్యేకతను బాబా తామే స్పష్టముగా తెలిపి మానవులను ఉద్ధరించిరి. విశిష్టమైన ఈ రాధాబాయి ముసలమ్మ
కథకు ప్రేరణకర్త అయిన ఆమెకు, మధ్యవర్తి అయిన శ్యామకు, కారకులైన శ్రీ సాయిబాబాకు మాత్రమే అప్పటి వరకు ఆ లీల తెలిసి ఉండా ఇప్పుడు నాకది స్వయముగా తెలిసిందని సచ్చరిత్ర రచయిత అయిన హేమట్ పంత్కు శ్యామ చెప్పడం వల్ల తెలిసి ఉన్నది. ఇక ఆ కథ యొక్క విశిష్టత బాబా నుండి హేమట్ పంత్కు తెలియట. ఈ కథ వినటం వల్ల హేమట్ పంత్ పొందిన ఆనందం తెలుసుకుందాం. అవి తెలుసుకుంటే కానీ ఈ కథ యొక్క ప్రాముఖ్యత మనకు సంపూర్ణంగా అవగాహన కాదు. మాధవరావు దేశపాండే చెప్పిన కథ విన్న హేమట్ పంత్ తనకు కలిగిన మనస్సులోని భావంను ఇలా చెప్పారు. రాధాబాయి యొక్క సమర్పణ బుద్ధిని తెలుసుకుని ఆ కథలోని సార్థకతను నా మనస్సులో ఆశ్చర్యము, ఆనందము కలిగినవి. బాబా యొక్క ఈ లీలను గని పరమానందముతో నా కంఠం గద్గదమైనది. ప్రేమోద్రేకముతో శరీరము రోమాంచితమైంది. బాబా బోధ నా అంతరంగంలో బాగా నాటుకుంది అని చెప్పిరి. ఆ స్థితిలో ఉన్న హేమట్ పంత్ను చూసిన శ్యామ, అన్నా సాహెబ్ ఓరకనే కూర్చుండి పోయావెందుకు? నీ శరీరం పులకితమైనది కదా. ఇటువంటి బాబా కథలు అనేకమై ఉన్నా అని అతను అనుచుండగా మసీదులో గంట మ్రోగిట వినిపించినది. ఇప్పుడు ఈ లీల మధ్యాహ్న సమయంలో బాబా సముఖములో పూజ, ఆరతి జరిగే విధానమును హేమట్ పంత్ అవగాహన చేశారు. దాన్ని తెలుసుకుందాం. ఇది 1917లో జరిగిన సంఘటన. బాబా దేహం చాలించుటకు 1 సంవత్సరం ముందు బాబా సముఖములో జరిగే స్థితి ఇది. ప్రతిరోజు ఉదయం 11 గంటల తర్వాత మసీదులో గంట మ్రోగుతుంది. ఇప్పటికీ ఆ గంట మసీదు ముందు భాగంలో సభా మండపంలోనికి ప్రవేశించు ద్వారము వద్ద ఎడమ పక్క గోడ పక్కన కప్పుపై నుండి వేలాడ కట్టబడి ఉన్నది. ఆ గంట మ్రోగుటకు గుర్తు. బాబా సముఖంలో మధ్యాహ్న హారతి ప్రారంభం కాబోవుటకు గుర్తుగా అని చెప్పబడినది. భక్తుల వారి భోజనాలకు ముందు మసీదుకు వచ్చి విధి విధానముగా గంధాక్షతలతో బాబాను ఆశపాద్యాది పూజలు చేస్తారు. భక్తులు పూజించిన తర్వాత బాపూసాహెబ్ జోగ్ భక్తి ప్రేమతో బాబాకు మధ్యాహ్న హారతిని పంచారతి 5 ఒత్తులతో ఇస్తాడు. 1910 డిసెంబర్ 10 నుండి చావడిలో ప్రారంభమైన హారతి 11వ తేదీ నుండి మధ్యాహ్న హారతి మసీదులో ప్రతినిత్యము అప్పటి నుండి 1917 అక్టోబర్ 15న బాబా దేహము సారించినంత వరకు ఇవ్వబడినది. ఈ హారతి ప్రారంభించే సమయాన్ని తెలుపుతూ గంట గణగణమని మ్రోగసాగింది. అందువల్ల శ్యామ హేమట్ పంత్ హారతిలో పాల్గొనడకు మసీదుకు వచ్చారు. మధ్యాహ్న హారతి సమయంలో స్త్రీలు మసీదులోను, పురుషులు కింద సభామండపంలోను నిలిచి స్త్రీ పురుషులు కలిసి హారతిలో పాల్గొందరు. తాళాలు, తప్పెళ్ళు, మంగళవాద్యాలు మ్రోగుచుండగా పాల్గొన్న వారందరూ ఆనందంతో పెద్దగా హారతి పాటలు పాడుదురు. మసీదులో హారతి జరుగు సమయంలో శ్యామ దాబోల్కర్ మసీదుకు వచ్చిరి. మసీదు కింద కిక్కిరిసి ఉండి వీరు బాబా వద్దకు పైకి వెళ్ళటకు స్థలము లేదు. హారతి అయ్యేంత వరకు క్రిందనే ఉండి అప్పుడు బాబా వద్దకు వెళ్దామనుకున్నారు హేమట్ పంత్. కానీ శ్యామ మసీదు మెట్లెక్కి హేమట్ పంత్ చేపట్టుకుని దారి చేసుకుంటూ ఇద్దరు బాబా చెంతకు వెళ్లారు. శ్రీ సాయిబాబా అప్పుడు గద్దె పైన తమ స్థానములో కూర్చుని చిలుమను త్రాగుచున్నారు. బాపు సాహెబ్ జోగ్ తన ఎడమ చేతితో గంటను మ్రోగించుచు బాబా ఎదుట హారతిని ఇస్తున్నారు. అట్టి సమయంలో వీరిద్దరూ లోపలికి వెళ్లారు. శ్యామ బాబా కుడి పక్కన, హేమట్ పంత్ బాబాకు ఎదురుగాను కూర్చున్నారు. హారతి జరుగుచున్న బాబా హేమట్ పంత్తో మాట్లాడసాగిరి. బాబా మొదటిగా శ్యామ దక్షిణ ఏమిచ్చారు అని అడిగా ధనము లేదని దానికి బదులు 15 నమస్కారములను ఇస్తానన్నారు అని హేమట్ పంత్ చెప్పారు. సరే, మీరిద్దరూ ఏం మాట్లాడుకున్నారో అది ఎంత నాకు వినిపించు అని బాబా అన్నారు. హేమట్ పంత్ కూడా అలా అంతా బాబాకు చెప్పాలనే ఉత్సాహంగానే ఉంది. హారతి జరుగుతున్న హేమట్ పంత్ తాను విన్న ముసలమ్మ కథ చెప్పుటకు సిద్ధమైనాడు. తలగడకు ఆనుకుని కూర్చున్న బాబా హేమట్ పంత్ చెప్పే మాటలు వినటకు ముందుకు జరిగారు. వారు చెప్పుకున్న కథ యొక్క ప్రాముఖ్యము బాబా ముందుకు జరుగుటతోనే మనకు అవగాహన పొందవలసి ఉన్నది. హేమట్ పంత్ కూడా ముందుకు జరిగి బాబాతో ఇలా చెప్పి సాగినాడు. బాబా శ్యామ చెప్పిన ముచ్చరి శ్రీకర అద్భుతముగా ఉన్నది, మధురముగా ఉన్నది. ఇప్పటి వరకు నాకున్న అజ్ఞానం ఏమిటో తెలిసి వచ్చినది. ఈ కథ నాకు చెప్పించుట నన్ను అనుగ్రహించుట అని అర్థమైనది అని తన ఆనందాన్ని బాబాకు వివరించారు. ఏమిటా కథ అంతా వివరంగా చెప్పు అని బాబా అనగా తాను విన్న కథనంతా బాబాతో చెప్పాడు హేమట్ పంత్. అప్పుడు బాబా ఆ కథను నీవు శ్రద్ధగా
గుర్తునందుంచుకొనుము. ఆ కథ నిజంగా మధురంగా ఉండి నీ మనస్సునకు నచ్చినదా అని బాబా అంటే, బాబా, ఈ కథను నేను వినటం వల్ల నాలోని ఆవేదన తొలగి శాంతి కలిగినది, నిజమైన మార్గం ఏమిటో తెలిసినది అని దాబోల్కర్ బాబాకు చెప్పినారు. అలానా, నా పద్ధతి విశిష్టమైనది. నీవు ఈ ఒక్క కథను గుర్తునందుంచుకుంటే నీవు మేలు పొందెదవు అని బాబా చెప్పారు. ఇప్పుడు జీవుడు జీవిత గమ్యమును ఎలా చేరాలో వివరంగా ఆధ్యాత్మిక జ్ఞాన బోధ చేశారు బాబా. ఆ ముసలమ్మకు చేసిన బోధకు దారి ఇదే. అది దీనిని శ్రద్ధగా చదువు వారికి అర్థమవుతుంది అని తెలుసుకుందాము. ఆత్మను జీవులలో చైతన్యము కలిగించినది ఆత్మ. తెలుసుకొనుటకు జ్ఞానము తెలియట అవసరం. జ్ఞానం పొందవలనన్నా ధ్యానం చేయాలి. ఆ ధ్యానమే ఆత్మానుష్ఠానం. ధ్యానం సరిగా కుదిరినప్పుడు ఆత్మదర్శనం అవుతుంది. అలా కోరికలన్నీ వదిలి సర్వజీవులలో ఉన్న ఆత్మను ధ్యానించాలి. సచ్చిత్ ఆనందమును నా యొక్క స్వరూపం, దాన్ని తెలుసుకుని ఎల్లప్పుడూ పరమాత్మైన నిరాకారమును చైతన్యమును ధ్యానించుము. నీకు పైన చెప్పిన విధముగా ధ్యానము కుదరకపోతే అనగా నిరాకారమును నీవు ధ్యానించలేకపోతే ఇప్పుడు నేను నీకు కనిపిస్తున్నానని నా ఈ సగుణ రూపాన్ని నకసిక పర్యంతము అహర్నిశలు నీ మనస్సులో అనుసంధానము చేయి అనగా ధ్యానింపుము. అలా రాత్రింబగళ్ళు నీవు చేయగా నీ వృత్తులు కేంద్రీకృతమగును అనగా మనస్సు, చూపు, శ్వాస ఒక చోట నిలుచును. అప్పుడు ధ్యాత చేయవాడు ధ్యానము మనమున నిలుపునది ధ్యేయము. పరమాత్మతో అనుసంధానమగుట అనగా పరమాత్మకు తాను వేరుగా లేలని తెలియుట అని ఈ మూడింటికి గల భేదము పోయి ధ్యానించువాడి చైతన్యములో ఐక్యమైపోవును. బ్రహ్మముతో నభిన్నమగును అనగా బ్రహ్మములో లీనమైపోవును. ఇప్పుడు గురువు శిష్యుల కలయికను ఎలా బాబా తెలిపారో గమనించుదాము. తాబేలు నదికి ఒక ఒడ్డున ఉండును. దాని పిల్లలు ఆ నది యొక్క మరి ఒక ఒడ్డున ఉంటాయి. ఆ పిల్లలకు తల్లి యొక్క పాలు కానీ వెచ్చదనము కానీ ఉండవు. పాలు కానీ ఆహారం కానీ అవసరం లేదు. కేవలం తల్లి యొక్క దృష్టి ద్వారానే పిల్లలు పాలు కానీ ఆహారం కానీ అవసరం లేదు. కేవలం తల్లి యొక్క దృష్టి ద్వారానే పిల్లలు పుష్టిగా పెరుగుతాయి. తల్లి చూపులే వాటికి పోషణ. ఈ కూర్మ తల్లి దృష్టి ప్రత్యక్ష అమృత దృష్టి అయినది. అది దాని పిల్లలకు శరీర పుష్టి అయినది. బాబా తన గురువును సేవించిన విధానమును చెప్పినట్లుగా తాబేలు తన పిల్లలను పోషించినట్లుగా గురు శిష్యుల ఐక్యతమై ఉన్నది. ఈ విధముగా శ్రీ సాయిబాబా తమ మధుర వాక్కులను ముగించేసరికి ఆరతి పూర్తియే శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై అని ఆరతిలో పాల్గొన్న వారందరూ ఎలుగెత్తి అనిరి. ఆరతి పూర్తి కాగానే బాపు సాహెబ్ జో పటికే బెల్లం ప్రసాదమును ముందుగా శ్రీ సాయిబాబా చేతుల్లో పెట్టగా బాబా ఆ ప్రసాదమునంతను హేమట్ పంత్ చేతుల్లో పెట్టి, నేను చెప్పిన విషయములను ముసలమ్మ కథను మనస్సునకు పట్టించుకుని జ్ఞప్తించుకొనుము. అప్పుడు నీ స్థితి కలకండవలే తీయగా ఉండును. నీ మనస్సులో ఉండు కోరికలు నెరవేరును, సంశయములు పోవును అని చెప్పిరి. బాబా ఇట్లే నన్ను ఎల్లప్పుడూ అనుగ్రహించుము, ఆశీస్సులనిచ్చి రక్షింపుము అని బాబా పాదములకు నమస్కరించి విన్నవించుకున్నాడు. హేమట్ పంతు, నీవు ఈ కథను వినుము, దానిని మననము చేయుము అనగా జ్ఞప్తికి తెచ్చుకుంటూ ఉండుము. నిధిధ్యాసన చేయుము అనగా మననము చేసిన దానిని జీవిత గమనములో ఆచరణలో పెట్టుము. అప్పుడు నీవు భగవంతుణ్ణి స్మరణ యందుంచుకుని ధ్యానించెదవు. ధ్యానము కుదరగానే భగవంతుడు నీ యందు ప్రత్యక్షమగును అని బాబా చివరిగా హేమట్ పంతుకు బోధించి వారిని అనుగ్రహించిరి. భగవద్గీతలోని కృష్ణ పరమాత్మ బోధన అంతయో అర్జునుకు చేసిన తర్వాత, ఓ కృష్ణ, మీ అనుగ్రహం వల్ల నా జ్ఞానం నశించినది, ఆత్మశృతి జ్ఞానము కలిగినది, సంశయములు తొలగినవి, ఇక మీ ఆజ్ఞను నెరవేర్చాను. 18-17 గీత అని చెప్పినట్లు రాధాబాయికి బాబా బోధ చేసిన ఈ ఒక్క కథ వినట వలన చంచల స్వభావంతో ఉన్న హేమట్ పంతు, బాబా నా మనశ్చాంచల్యము నిష్క్రమించినది, నాకు నిజమైన శాంతి విశ్రాంతి కలిగినది, సత్య మార్గమును కనుగొనగలిగితిని అని బాబాకు విన్నవించుకున్నాడు. సచ్చరిత్రను వ్రాయటకు సిద్ధమైన హేమట్ పంతు, శ్యామాచ ఈ కథ నాకు స్వయంగా తెలిసిందని చెప్పించి అంతటితో ఊరకొనక ఈ కథ తానే చెప్పినదని బాబా హేమట్ పంతుకు పూర్తి నమ్మకం కలిగించి వెలుగులోకి తెచ్చి తమ గురు మార్గమును సచ్చరిత్ర ద్వారా మనకు అందింపజేసిరి. నీవు నాపై దృష్టి పెట్టుము, నేనును అట్లే నీపై దృష్టి పెట్టుట అని 47-48 పాయింట్లలో చెప్పిన విధముగా ధ్యానములోని మన భ్రూమధ్యమున బాబాను నిరాకార చైతన్యము గాని లేక సాకార రూపమునైనా నిలిపి మనస్సునను దృష్టిని అచట నిలిపిన ఆ రూపం అచట నిలుచును.
చూపును దృష్టిని అచటనే నిలపవలెను. అవి చలించిన రూపము నిలవదు. మనము అలా పెట్టితే తాము అట్లే మనపై దృష్టి పెడతారన్నారు బాబా. బాబా ఎప్పుడూ మనపై దృష్టి పెట్టే ఉంటారు. మనము వారిపై దృష్టి పెట్టినప్పుడు మాత్రము ఆ దృష్టితో మన దృష్టి కలుస్తుంది, ఫలితము లభిస్తుంది. కనుక బాబా పై దృష్టి మనపై నిలుపుకొనవలెనన్న బాబాపై దృష్టి పెట్టిన దానిపై ఆధారపడి ఉండునని స్పష్టముగా అవగాహన అయినది. కనుక ఎల్లప్పుడూ బాబాపై దృష్టిని ఉంచి నిరంతర సాధన చేయుతూ తరింతుముగాక. శ్రీ సాయిబాబా మీ వారు కాదు, మావారు కాదు, సర్వజీవుల్లో ఉండే పరమాత్మ. సూర్యుడు సకల జగములకు చెందినట్లు బాబా అందరికీ చెందినవాడు. ఆత్మ జీవుల్లో వేరువేరుగా ఉన్నట్లు కనిపించిన ఆత్మలన్నీ కలిసి ఒక్కటే అన్న ప్రత్యక్ష అనుభవ జ్ఞానమే జ్ఞానానికి పరాకాష్ట. సాయి స్వరూపము యథార్థ జ్ఞానం. వారు మూర్తీభవించిన పరిపూర్ణ జ్ఞానమని తెలుసుకోవటమే వారి ధ్యానం, అదే వారి దర్శనం. బ్రహ్మతత్వం గురించి పూర్తిగా జ్ఞానం లేకపోతే ధ్యానం సరిగా కుదరదు. మనము నిత్యము స్మరణయందుంచుకునవలసిన బాబా మాటలు పూర్వజన్మ రుణానుబంధం లేకుండా ఎవ్వరూ ఎక్కడికి వెళ్ళరు. మానవులే కాదు, పశుపక్షాదులు కూడా, అన్ని జీవులు అంతే. ఎవరినీ పోపొమ్మని తరమవద్దు. దప్పికగున్న వారికి నీరు, ఆకలిగొన్న వారికి అన్నం, బట్టలు లేని వారికి బట్టలు, విశ్రమించే వారికి చోటు ఇచ్చినా భగవంతుడు సంతృష్టి చెందును. ఎవరైనా ధన సహాయం కొరకు నీ చెంతకు వచ్చినా ఇష్టమున్న సహాయము చేయము, లేకున్నా చేయకము. కానీ వారిపై కుక్కవలే మొరగవలదు. ఇతరులు నిన్ను నిందించినను నీవు వారికి కఠినముగా జవాబివ్వకుము. సహనము వహించిన నీకు సుఖము కలుగును. ప్రపంచము తలకిందులైనా మనం వెనక ముందు కాకూడదు. నీకు నాకు మధ్యనున్న అడ్డుగోడను పడగొట్టి చూడము. నేను నువ్వు అను భేదము బుద్ధి గురు శిష్యుల మధ్య నీకు నాకు ఉన్న అడ్డుగోడ. దాన్ని పడగొట్టకపోతే అద్వైత సిద్ధి లభించదు. రుణానుబంధముగానే నేను కలుసుకున్నా అని బాబా ఎన్నో విషయాలు భక్తుల కొరకు చెప్పారు. అలా బాబా బోధనలు శ్రద్ధగా సాయి భక్తుల ఆచరణలో పెట్టుకుంటే సుఖించగలరు. రేపు గురువారం రామనామ స్మరణతో గడపవలనని తలిచిన హేమట్ పంతుకు షిరిడీ వచ్చిచున్నప్పటికీ అతని నిశ్చయము బలపరచుటకు అది భక్తి మార్గము వలన బాబా నిదర్శనముగా గురు కృపాంజన పాయో మేరే బాయ్ అని పాడించుచు ప్రసాదించిరి. పరులను నిందించే వారికి బాబా చేసిన విశిష్ట బోధ చూద్దాం. ఒక రోజున ఒక భక్తుడు షిరిడీలో ఉన్నప్పటికీ మరి ఒక భక్తుని గురించి అతను అచట లేని సమయమున ఇతర భక్తులయందు తప్పులను ఎన్నుచూ నిందించుటకుండా అవి విన్నవారు విసిగిరి. అలా నిందించిన వాడు మిట్ట మధ్యాహ్న సమయమున బాబా లెండి తోటకు పోచుండగా అతను బాబాను దర్శించినాడు. సర్వజ్ఞుడుగు బాబా వానికి ఒక మలము తిను ఊర పందిని చూపి, చూడుము, ఆ పంది జనుల యొక్క మలమును ఎంత రుచిగా తినుచున్నదో నీ స్వభావము కూడా అట్టిదే. నీవు ఎంత పుణ్యము చేయటం వలన నీకు ఈ మానవ జన్మ లభించినది. నీవు ఆనందముగా నీ స్నేహితుడిని తిట్టుచున్నావు. ఇట్లు చేయ నీకు సిరిడి దర్శించే ఫలితము ఇట్లు లభించును అని చివాట్లు పెట్టిరి. కనుక పరులను నిందించరాదని అవగాహన అయినది. బాబా అప్పుడు భక్తులకు బోధించిన అమృత పలుకులను హేమట్ పంతు కూర్చి ఇట్లు చెప్పిరి. ఆ బోధల సారాన్ని సాయి భక్తుల మననం చేసుకుంటూ సాధనతో జీవించాలి. నా హరికృప ఉంటే నాకు మంచం పైన అన్నీ సమకూర్చుతాడు అనే మాట పరమార్థిక విషయంలో కుదరదు. పరమార్థములో ఎవరు ఎలా చేస్తారో వారి సాధన బట్టి అది వారికి లభిస్తుంది. నేను ఒక ప్రదేశమును ఉండువాడని కాదు, 3.5 మూరలతో పరిమితమై ఉన్నానని, ఇదే నా వ్యాప్తి అని అనుకునే వారి భ్రాంతిని తొలగించడానికి నేను శరీరాన్ని ధరించాను. రాత్రింపగల్లో నిష్కామంగా సర్వస్వ శరణాగతులమై ఆరాధించే వారికి నాతో ప్రత్యక్ష ఏకాత్మత లభిస్తుంది. నేను జలంలో, భూప్రదేశంలో అనగా ప్రపంచంలో అంతటా, మ్రానులో, జనులలో, వనాలలో, దేశ విదేశాల్లో, ఆకాశమున ప్రకాశం అంటే సర్వత్రా వ్యాపించి ఉన్నాను. మీ మనస్సు, బుద్ధి నాపై సమర్పించి నన్ను ఎల్లప్పుడూ స్మరించినా మీకు ఏ భయమూ ఉండదు. నా స్మరణ తప్ప అన్య ఆలోచనలేవీ లేకుండా ఉంటే చిత్తం పరమాత్మలో లీనమవుతుంది, అంటే ముక్తి లభిస్తుందన్నమాట. విభిన్న మనస్తత్వాలు గల వారికి వేరువేరు సాధనలు బాబా చెప్పుట చూడవచ్చు. ఒకరికి భగవన్నామస్మరణ, ఒకరికి భగవల్లీల స్మరణం, ఒకరికి భగవంతుని పూజ చేయుట చెప్పువారు, ఒకరికి ఆధ్యాత్మ రామాయణము, మరి ఒకరికి జ్ఞానేశ్వరి పునశ్చరణ, ఇంకొకరికి గురుచరిత్ర పారాయణం చెబుతూ కొందరిని తమ పాదాల చెంత కూర్చునమనుట, ఒకరికి ఖండోబా మందిరమునకు పంపుట, ఒకరికి విష్ణు సహస్రనామ పారాయణ చేయమనుట, అట్లనే చాందోగ్య ఉపనిషత్తును ఇంకొకరికి చదవమని, అలా ఎవరికి తగినట్లు వారిచే బాబా సాధన చేయించారు. ఇప్పుడు అట్టి విధానమును బాబా కొనసాగించుచున్నారు. ఇది మిద్దమని మనకు అర్థం కాని రీతిలో వారి ఆదరణ మనకు లభిస్తున్నది.
ఒక విచిత్రము. బాబా ఒక మధ్యాహ్న సమయమున రాధాకృష్ణమాయుండు ఇంటి వద్దకు వచ్చి ఒక నిచ్చెన తెప్పించి ఆమె ఇంటి పక్కనే ఉన్న వామన్ గోండ్కర్ ఇంటి పైకప్పు పైకి ఆ నిచ్చెనను పైనుండి ఎక్కి ఆ ఇంటి నుండి రాధాకృష్ణమాయి ఇంటి పైకప్పును దాటి ఇంకొక పక్కకు బాబా కిందకి దిగిరి. అలా రాధాకృష్ణమాయి ఇంటి పైనుండి వచ్చుట వలన రాధాకృష్ణమాయికి ఉన్న మలేరియా వ్యాధి తగ్గిందని చెప్పబడి ఉన్నది. అట్లే ఆ నిచ్చెన తెచ్చిన వానికి 2 రూపాయలు ఇచ్చి మనం ఇచ్చి కూలీ కష్టపడే వాని కష్టమునకు తగినట్లుగా ఉండవలేనని, అప్పుడు పని చేయించేవానికి చేసేవానికి స్పర్ధలుండవని బాబా చెప్పిరి. ఇలా బాబా అద్భుతముతో సమాజంలోని అందరూ కలిసిమెలిసి సుఖముగా జీవించుటకు బాబా మార్గమును చూపుదురని అవగాహన అయినది. ఓం శ్రీ సాయి గురవే నమః. 19వ అధ్యాయం సమాప్తం.